వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ప్రతిభను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సైనిక్ స్టార్స్ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి సైనిక్ స్టార్స్ అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని స్థానిక 80 ఫీట్ రోడ్లో గల ఆనందమయి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎంఈఆర్పీ, ఎన్ఆర్ఐ, ఎంపవర్మెంట్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, నర్సన్నపేట, శ్రీకాకుళం శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి, గొండు శంకర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల్లో మంచి ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి స్టూడెంట్ ని కూడా మనం అభినందిస్తే వాళ్ళ భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందని మా యువ నాయకులు, అలాగే మా హెచ్ఆర్డి విద్యాశాఖ మంత్రి వారు శ్రీ నారా లోకేష్ గారు అభిప్రాయపడ్డారు. మరి దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా ఆమోదించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరూ కూడా మన కర్తాలతో అభినందించాలని అందరికీ కోరుకుంటున్నాను. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. విద్యాశాఖలో పలు కార్యక్రమాలు జరుగుతుంటాయన్నారు. ఇదొక మంచి కార్యక్రమం అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి అభినందనలు తెలిపారు. ఎప్పుడు మీకు లైఫ్ లో నిరంతరం గోల్స్ అనేవి పెట్టుకుని ఆ గోల్స్ వైపు అడుగులు వేస్తూ ఉండాలి. ఈ రోజు మీరు అందరూ పెట్టుకుని ఉండొచ్చు, 10th లో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎస్ పెట్టుకున్నారు, సాధించారు, మీ భవిష్యత్ ఏంటి. అందుకని ఒక డ్రీమ్ బాల్ పెట్టారు. మీకంటే ఒక ఆస్పిరేషన్ ఉండాలి. మీరు కూడా ఏదో సాధించాలన్నటువంటి తాపత్రయం మీ అందరిలో కూడా ఉండాలి. అందులో ఐఏఎస్ ఆఫీసర్లు అని, డాక్టర్స్ అని, ఇంజనీర్స్ అని, లేకపోతే సైంటిస్ట్ అని, ఇస్రో అని, ఆర్మీ అని, ఇలా చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్ని కూడా మీరు చూస్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏ ప్రొఫెషన్ లో మీరు వెళ్ళినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు. ఏ ప్రొఫెషన్ లో మీరు వెళ్ళినా సరే మీరు మర్చిపోకూడదు ఏంటంటే ఒక మంచి వ్యక్తిగా మాత్రం మీరు అందరూ కూడా ఉండాలి. ప్రొఫెషన్ ఏదైనా పర్వాలేదు, విలువలు కానీ, కైండ్నెస్ కానీ, కంపాషన్ కానీ, ఎంపతి కానీ ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఎలాంటి ప్రొఫెషన్ చూసుకున్నా అందులో మంచి తలంతో పనిచేయాలి, మంచి వ్యక్తిత్వం మీకు ఎప్పుడు ఉండాలనేది మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. స్కూల్స్ డెవలప్మెంట్ ఇష్యూస్, ప్రైవేట్ స్కూల్స్ ఇలా అన్ని చూస్తే చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రన్ చేయాలి. కానీ లోకేష్ అన్న గారు ఎందుకు తీసుకున్నారంటే ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా సరే అందులో ఉండే పవర్ ని ఆయన చూస్తున్నారు. ఆ పవర్ ఏంటంటే మన స్టూడెంట్స్, మీరందరూ కూడా ఆయనకి పవర్ లాంటి మీ అందరినీ కూడా నేను డెవలప్ చేయగలిగితే, మన స్టూడెంట్స్ ని సరైన మార్గంలో నేను నిర్మించగలిగితే మన రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుందనే ఆలోచనతో ఛాలెంజింగ్ అయినా ఆయన ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ ని రిఫార్మ్స్ తీసుకొని రావాలని సెలెక్ట్ చేసుకుని ఈ రోజు చాలా చక్కగా పనిచేస్తూ మంచి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో చేపట్టడం జరుగుతుందన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్రీమ్స్ అచీవ్మెంట్స్ బోర్డు చూడడం జరిగిందని, విద్యార్థులతో మమేకమై రానున్న రోజుల్లో వారి భవిష్యత్ కార్యాచరణపై ముచ్చటించడం జరిగిందన్నారు. గొండు శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అత్యధిక మార్కులు సాధించిన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేయడం చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా విద్యార్థుల్లో మరింత ఉత్సాహం కల్పించడం జరుగుతుందన్నారు.
నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ సైనిక్ స్టార్స్ అంటే మీ భవిష్యత్తే కాదు దేశ సమాజ భవిష్యత్ కూడా బాగుంటుందని విద్యార్థి దశ నుంచి ఆదర్శ విద్యను అభ్యసిస్తూ మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, ఆర్ఐఓ దుర్గారావు, డివిఏఓ ఆర్ సురేష్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లాలో అన్ని మండలాల శాఖల కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంచిలి మండల కేంద్రంలో సోమవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి అప్పలస్వామి, ఎంపీడీఓ తిరుమలరావు, తహసీల్దార్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో కంచిలి పట్టణ వీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టి యోగాపై ప్రజలకు అవగాహన కల్పించారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని స్పెషల్ ఆఫీసర్ అప్పలస్వామి, ఎంపీడీఓ తిరుమలరావు, తహసీల్దార్ రమేష్ కుమార్ అన్నారు. దీంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యగా మలుచుకుని ఆరోగ్యం పట్ల చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శివరాం ప్రసాద్, కంచిలి పీహెచ్సి అధికారి హరిబాబు, ఏపీఓ ధనుంజయరావు, ఏపీఎం అప్పల నరసమ్మ, ఏఓ ధనుంజయరావు, నోడల్ ఆఫీసర్ యోగేంద్ర, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, గ్రామ పెద్దలు, వీఆర్ఓలు, సచివాలయం సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మాస్ యోగా ర్యాలీలు నిర్వహించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మాస్ యోగా ర్యాలీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, సచివాలయ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుండి 7 రోడ్ల జంక్షన్ వరకు జరిగిన యోగా ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్, కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం 7 రోడ్ల కోడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరవుతారని, ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 14న సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లా నుంచి 80,000 మంది యోగా ఔత్సాహికులు విశాఖకు వెళ్లి ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. యోగాను జీవన శైలిలో భాగంగా మార్చుకోవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ ర్యాలీ ఉద్దేశమని పేర్కొన్నారు. 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ యోగా చేయమని, అలాగే మన విశాఖపట్నంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో మనం అక్కడ కూడా ఒక 5 లక్షల మందికి యోగా చేయబోతున్నాం. ఇది కాకుండా ప్రతి చోట్ల అంటే ప్రతి విలేజ్ వారీగా, సచివాలయం వారీగా మనం ట్రైనింగ్ కూడా మనం ఇవ్వబోతున్నాం. సో కాబట్టి పబ్లిక్ ని ఇంకా అవేర్నెస్ పెరగడానికి, ఇంకా పెంచడానికి, ఇది కాకుండా పబ్లిక్ ని ఇంకా యోగా వైపు ఇంకా తీసుకోవడానికి మనం ర్యాలీస్ ఈరోజు మనం తీసుకున్నాం. దీంతో పాటు తర్వాత 14 తేదీన అంటే 21 నుంచి ఒక వారం ముందుగా ఒక డ్రెస్ రిహర్సల్ లాగా, అంటే 21 రోజున మనం ఎలా చేయబోతామో అలాగే ఒక డ్రెస్ రిహర్సల్ లాగా నోటీసున్నా కూడా అన్ని చోట్ల యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి. అదే సందర్భంగా నేను ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్క శ్రీకాకుళంలో ఉన్న 26 lakhs పాపులేషన్ కి యోగా చేయండి. ఒక అరగంట, హాఫ్ అన్ అవర్, లేకపోతే 45 minutes మీరు ఈ కామన్ యోగా పాటిస్తే చాలా చాలా బాగుంటుంది. ఫిజికల్ ఫిట్ పాటు మెంటల్ ఫిట్ చాలా అవసరం ఉంది. కాబట్టి అందరూ దయచేసి ఈ యోగా చేయమని, అలాగే ఈ ర్యాలీస్ మీద, ఈ ఓటింగ్, ఈ డ్రెస్ రిహర్సల్స్ మీద, ఇది కాకుండా 21న అందరూ యోగా చేయాలి. అది నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి యోగా మీద అవగాహన కల్పించడం కోసం ద్వారా మానసిక ప్రశాంతతను ఇవ్వడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యోగాని ఈ ఒక్క రోజుతో కాకుండా ప్రతి ఒక్కరికి ఇది డైలీ లైఫ్ లో ఒక భాగంగా దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీనికి సక్సెస్ అందరూ కూడా ముందుకు వచ్చి సక్సెస్ చేయాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ ప్యాటర్న్ అనేది మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది. అలాగే ప్రతి దగ్గర ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా దీని ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పిస్తున్నాం కనుక
తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. ఇంకా ఎవరికైనా ఎక్కడైనా ఇన్స్ట్రక్టర్స్ ఇబ్బంది ఉంటే మాకు సంప్రదిస్తే తప్పకుండా పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డ్వామా పీడీ సుధాకర్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ జగదీష్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, వివిధ స్వచ్ఛంద సంస్థల యోగా కేంద్రాల ప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా ఉంటే ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. యోగా మన దినచర్యలో ఒక భాగం చేసుకోగలిగితే మన వెంట ఆరోగ్యం ఉన్నట్టే అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా నర్సన్నపేట మండల పరిషత్ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని వివరించారు. దీనికి కారణం యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి లభిస్తుందన్న అంశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నెల రోజుల పాటు కొనసాగిస్తున్నారని వివరించారు. మానవ జీవితంలో యోగాంది ఒక భాగం అవ్వాలి. ఇవాళ మానసిక సమస్యలకు కానీ ఆరోగ్య సమస్యలకు కానీ ప్రపంచ పోకడ్లు అంటే ఇవాళ పరిగెట్టవలసిన పరిస్థితి ఉంది. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ స్ట్రెస్ ని తట్టుకోవాలంటే ఒక యోగా వల్లనే సాధ్యమని గుర్తించడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలే యోగా దినంగా గుర్తించి ప్రపంచ నలుమూలలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా చేస్తున్నారు. మరి మనం కలిపి మన వంతుగా మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మన తాలూగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ఈ సందర్భంగా మన నియోజకవర్గం ప్రధానికానికి నేను పిలుపునిస్తూ అందరూ 21వ తారీఖున ఈ కార్యక్రమంలో యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొందామని మరొకసారి తెలియజేస్తూ ఈ నెల జూన్ 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలను చేపడుతున్నారని, ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, సిఐ, ఎస్ఐ, ఏపీఓ, యోగా సభ్యులు, ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం పలు ప్రభుత్వాధికారులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్ఈబి నాగిరెడ్డి కృష్ణమూర్తి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల పోరాటంపై పోలీస్ నిర్బంధాన్ని ఎత్తివేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటంపై పోలీస్ నిర్బంధంకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యం ఉక్కు కార్మికులపై కక్ష కట్టారని, కార్మికులను తీవ్రంగా భయపెట్టి తొలగించి పోలీస్ నిర్బంధంతో ఉక్కు కాంట్రాక్టు కార్మికుల పోరాటంపై ఉక్కుపాదం మోపాయని అన్నారు. ఈ రోజు కార్మికుల నిరసన శిబిరాన్ని పోలీసులు ఆక్రమించారని, పోలీసుల చర్యని తీవ్రంగా ఖండించారు. పోలీస్ నిర్బంధం ఆపాలని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను అర్ధాంతరంగా ఉపాధిని తొలగించి కుటుంబాలను రోడ్డున పడేస్తే వారి కుటుంబాలు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, తన కుట్రలు మానుకోవాలని కోరారు. 32 మంది ప్రాణ త్యాగాలతో, వామపక్ష ఎమ్మెల్యే, ఎంపీల రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఎన్వి రమణ, కె సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాశ్ రావు, జిల్లా నాయకులు చిక్కాల గోవిందరావు,
బిఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు ఎం గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.